youngsters, యవనస్తులారా, don't plan small things for you. మీ విషయమై చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉండకండి. If your thoughts are smaller, your blessing will be smaller. If your thoughts are bigger, your blessing will be bigger. మీ ఆలోచనలు, మీ తలంపులు స్వల్పమైనట్లయితే మీ యొక్క ఆశీర్వాదాలు కూడా కొంచెంగానే ఉంటాయి. కానీ మీ ఆలోచనలు, మీ తలంపులు ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటాయో మీ ఆశీర్వాదాలు కూడా అంతే ఉన్నతంగా పొందుకుంటారు. ఉన్నతమైన తలంపులు అని చెప్పండి. Bigger thoughts, ఉన్నత తలంపులు, spirit thoughts, ఆత్మానుసారమైన తలంపులు, Holy Spirit thoughts, పరిశుద్ధాత్మ తలంపులు, Holy Spirit thoughts, పరిశుద్ధాత్మ తలంపులు. not bigger, not the smaller thoughts, చిన్న చిన్న తలంపులు కాదు, but bigger thoughts, ఉన్నతమైన తలంపులు. not chicken thoughts, ఆ కోడి వంటి తలంపులు కాదు, the eagle thoughts. కానీ పక్షిరాజు వంటి తలంపులు మనము కలిగి ఉండాలి. There are two kinds of Christians in the church, two kinds of Vishwasis in the church. సంఘములో, మందిరములో రెండు రకాల విశ్వాసులు ఉంటారు. Always people sitting like this. కొంతమంది ఎప్పుడు చూసినా తల కిందికేసుకునే కూర్చుని ఉంటారు. They are called Kauri. వారిని కోడి అంటారు. They are called chicken. వారిని కోడి అంటారు. Always looking down. ఎప్పుడు చూసినా కిందే చూస్తా ఉంటారు. Always looking down. ఎప్పుడు కిందే చూస్తా ఉంటారు. My house, నా ఇల్లు, my children, నా పిల్లలు, my thing, నా విషయం, my blessing, నా ఆశీర్వాదం. always looking down. ఎప్పుడు చూసినా కిందకే. But in the name of Jesus, కానీ యేసు నామములో God is sent me to tell you, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే change your club from chicken club to the eagle club in Jesus name. కోడిల గుంపులో నుండి పక్షిరాజు గుంపులో నుండి మీరు మారమని చెప్పడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. In the name of Jesus, యేసు నామములో no more I am chicken, నేనిక మీదట కోడిని కాదు, eagle. నేను ఒక పక్షిరాజును. Eagle never look down. పక్షిరాజు ఎప్పుడు కూడా కిందకి చూడదు. Eagle always looking at the rising sun. ఆ పక్షిరాజు ఎప్పుడైనా కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుని వైపే తన దృష్టిని నిలుపుతుంది. And fluttering the wings and going higher and higher. తన రెక్కలను చాపి ఉన్నతమైనటువంటి రీతిలో అది పైకి ఎగిరిపోతా ఉంటుంది.